హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ అంబటి 180 యూట్యూబ్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? తిరుమల వీడియోస్ అయితే కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఆయన మొబైల్లో అయితే వీడియో తీశానమాట. నేను ఆ రోజు రూమ్లోకి వచ్చిన తర్వాత అయితే ఇంకా అందరము తలనీలాలు అయితే ఇవ్వటానికైతే వెళ్తున్నామన్నమాట. మేమైతే మాకైతే రామ్ బగీచా గెస్ట్ హౌస్ 3 వచ్చిందని చెప్పాను కదా నేను క్రిందటి వీడియోలో. అక్కడ నుండి అయితే మేము మ్యాప్లో చూసుకుంటే మాకు నందకం కళ్యాణ కట్ట అయితే కొంచెం దగ్గరలో కనిపిస్తుందండి. అందుకని చెప్పేసి మేము అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఈ గెస్ట్ హౌస్ నుండి అక్కడికైతే నందకం కళ్యాణ కట్ట అయితే దగ్గరలో ఉంది. అందుకని చెప్పేసి అక్కడికే బయలుదేరాం మేమైతే. ఇంకా అందరైతే తలనీలాలు అయితే ఇచ్చేశారండి. పిల్లలు, ఆయన, అమ్మ, నాన్న అందరైతే తలనీలాలు ఇచ్చేశారు. నేనైతే లైన్లో నిల్చున్నాను అనమాట. అంటే చిన్నోడిని తీసుకెళ్ళి చేయించుకొని వచ్చాను. కొంచెం లేట్ అయింది, అందుకని నేను లైన్లో నిల్చున్నాను. నేను కూడా తలనీలాలు సమర్పించేసి ఇంకా పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్తామండి. పుష్కరిణి దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. ఫైనల్గా స్నానం చేస్తున్నాము. అందరం అయితే స్నానం కంప్లీట్ చేసుకున్నామండి. పుష్కరిణిలో అయితే ఇంకా వరాహస్వామి దర్శనం కోసం అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా బట్టలు అవి మార్చేసుకొని వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. క్యూ లైన్లో ఉన్నాము. వరాహస్వామిని అయితే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసామండి. మేము మధ్యాహ్నం అయితే టైం అవుతుంది. అందుకని ఒకసారి భోజనం చేసేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాంలే అని చెప్పేసి మేమైతే తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రానికి అయితే వచ్చామండి. భోజనానికైతే కూర్చున్నామండి. మాకైతే ఆ రోజు శనగపప్పుతో చేసినటువంటి వడ, క్యాబేజీ కూర, అలాగే పచ్చడి అయితే చాలా బాగుంటుంది అనమాట. పచ్చడి అయితే ఉందన్నమాట. అలాగే పాయసం కూడా ఉంది. ఇంకా భోజనం చేసేసి స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరుతామండి. దర్శనానికి అయితే వెళ్తున్నామండి. క్యూ లైన్లోనే ఉన్నామన్నమాట. సెల్ అయితే మధ్యలో అయితే తీసుకుంటారు. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసామండి. స్వామివారి దర్శనం అయితే మేమైతే 6 గంటలకల్లా అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. మాకు ఉదయం అయితే 10:30కి అయితే ట్రైన్ ఉందన్నమాట. ఇంకా రూమ్కి వెళ్ళేసి ఉదయాన్నే బయలుదేరుతాము. కొబ్బరికాయలు అవి కొట్టేసుకొని లడ్లు కూడా తెచ్చేసుకున్నామండి. ఇంక రూమ్కి అయితే వెళ్తామన్నమాట. ఉదయాన్నే లేచి ఇంకా రూమ్ కీస్ అయితే ఇచ్చేసి కిందికైతే వస్తున్నామండి. 10:30కి అయితే రైలు అయితే ఉందని చెప్పాను కదా. ఓకేనండి, ఉంటాను మరి.